అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, పొట్టలో నులి పురుగులు హ్మ్. చిన్నపిల్లలకి పెద్దవారికి కూడా ఉంటాయి, రకరకాల పురుగులు ఉంటాయి కదమ్మా. చిన్నపిల్లలది మనం ఎక్కువగా సమస్యగా చూసుకుంటూ ఉంటాము. ఎందుకంటే పొట్ట ఉబ్బరంగా ఉండటం, తినకపోవడం, పెంకిగా ఏడవటం. ఎట్లా అమ్మా వీటిని ఎలా తగ్గించాలి? ప్లస్ మన పిల్లల్ని చూస్తే ఎలా గుర్తుపట్టాలి? అది చాలా ముఖ్యమైంది. పూర్వకాలం అయితే చిన్నపిల్లలు బయట 1, 2 చేసేవాళ్ళు, తల్లిదండ్రులు గమనించేవాళ్ళు. ఇప్పుడు మనకి అంతా గుట్టు కదా. ఆ గుట్టు వల్ల పిల్లలకి ఉన్న నులి పురుగులు ఉన్నాయా లేదా అని తెలియదు. దీన్ని ఏమంటారంటే జంతువాతం అనే పదం వాడతారు. జంతువాతం. జంతువాతం అంటే జీవులు కదా ఇవి. ఈ జీవుల లోపల వెళ్ళి అవి బాగా ప్రభావం చూపిస్తున్నాయి అని అర్థం. నులి పురుగులు ఉన్నాయి అని చెప్పడానికి 2-3 సంకేతాలు ఉంటాయమ్మా. ఒకటి, ఎప్పుడు ముక్కు చివరి ఇలా గోక్కుంటూ ఉంటారు పిల్లలు. ఇది చాలా మందికి తెలియదు. పిల్లలు ముక్కు చివర ఇలా గోకుతూ ఉన్నారు, ఈ ముక్కు చివర పెట్టుకుని 24 గంటలు ఆపమంటే కూడా ఆపరు, తట్టుకోలేనంత దురద ఉంటుంది. అది ఉంది అంటే పిల్లలకి ఏమీ అసలు రెండో సమస్య లేదు, గుర్తుపట్టచ్చు నులి పురుగులు ఉన్నాయని. తర్వాత ప్రతి దానికి చికాకు పెట్టి ఏడుస్తారు. అది. మూడోది, ఒక టైం ప్రకారం ఏడుస్తారు. ఆ చికాకు సాధారణంగా రాత్రిపూట వస్తుంది. రాత్రిపూట కొంతమంది 10ంటికి, లేకపోతే 11ంటికి, లేకపోతే 12ంటికి అట్లా ఒక టైంకి అసలు ఎందుకు ఏడుస్తారో తెలియక చికాకు పెట్టి, అసలు చెప్పలేనంత చికాకు పెట్టి ఏడుస్తుంటారు టైమ్లీగా. కాస్త 2 ఏళ్ళు 3 ఏళ్ళు అలా వచ్చిన తర్వాత అయితే కాస్త చెప్పడం మొదలు పెడితే బాగా నొప్పి అని పొట్ట దగ్గర నొప్పి చూపిస్తూ ఉంటారు. అవును. అంతకుముందు పొట్ట దగ్గర నొప్పి ఉందని చూపించే వయసు లేనప్పుడు కూడా ఒక టైం ప్రకారం చికాకు పడి ఏడుస్తున్నారు అంటే నులి పురుగు ఉన్నట్టు. ముక్కు గోక్కుంటున్నారు అంటే నులి పురుగు ఉన్నట్టు. ఆకలి ఉంటుంది, చికాగ్గా తింటారు, తినే తిండి తింటారు. ఎందుకంటే తన కోసం తినాలి, పురుగుల కోసం తినాలి, ఎక్కువే తింటారు. ఇంత తిన్నా పొట్ట ఉబ్బినట్టుంటుందే తప్ప వీళ్ళకి బలం ఉండదు, శరీరానికి ఎక్కడ బలం పట్టదు. ఎందుకంటే తినదంతా అవే లాక్కుంటూ ఉంటాయి కదా. ఇవి ఒకటి. ఇంకొకటి కొంచెం చెప్పడానికి ఇబ్బంది కానీ తప్పనిసరి, ఎప్పుడూ కూడా మలద్వారం దగ్గర దురదని గోక్కుంటూ ఉంటారు. అవును, ఎప్పుడు గోక్కుంటూ ఉంటారు. ఇంకెంత దాకా ఉంటుందంటే ఆ స్థాయి ఆ వెనక వైపే కాదు, ఈ మనకి మూత్రద్వారం దగ్గర కూడా దురదొచ్చి గోక్కుంటూ ఉంటారు. ఎందుకంటే పురుగు బయటకు వచ్చి ఇక్కడికి కూడా వస్తుంది అది అప్పుడప్పుడు. ఇలా 24 గంటలు గోక్కుంటూ ఉన్నారు అంటే ముక్కు చివర, మలద్వారం, మూత్రద్వారం దగ్గర దురదతో ఉన్నారు అన్న, ఎక్కువ తిని పొట్ట మాత్రమే ఉంటుంది, బలం రావట్లేదన్నా నులి పురుగులని. ఇంకోటి, క్రేవింగ్ ఫర్ స్వీట్ ఉంటుంది. ఎప్పుడు బెల్లము పంచదార అడుగుతూనే ఉంటారు పెట్టమని. అంటే ఇప్పుడంటే రకరకాల స్వీట్స్ ఉన్నాయి కానీ ఇన్నున్నా వాళ్ళు అడిగేది ఏమిటో తెలుసా? స్వీటు, లడ్డు, బాదుషా లాంటివి పెడతామంటే కాదు, వాళ్ళు ఏమడుగుతారు, ఇమీడియట్గా షుగర్ సిరప్ కావాలన్నమాట. అందుకని బెల్లమో, చాక్లెట్టో, టాఫీనో, నిమ్మతోనో ఏదో ఒకటి నాలిక మీద వెంటనే తీపి పడాలి. ఇట్లా అడుగుతున్నారంటే సంథింగ్. దీనికి కారణం కూడా ఏం చెప్పేవాళ్ళు అంటే, పూర్వకాలం గోళ్ళు కొరుక్కోవడం అనేది చాలా పెద్ద అలవాటు ఉండేది. ఇలా కొరుకుతారు కదమ్మా. ఈ గోళ్ళు కొరుక్కునేటప్పుడు నులి పురుగు త్వరగా ప్రవేశిస్తుంది. కారణం ఏమిటంటే మనకి ఇప్పుడు కొంచెం తగ్గింది కానీ పూర్వకాలం ఎవ్రీ ప్లేస్ ఈజ్ ఎ పబ్లిక్ టాయిలెట్. అవును. ఈ అందులో ఉన్నటువంటి నులి పురుగులు ఏమవుతాయంటే వాటి శరీరమే తర్వాత విత్తనాలుగా తయారవుతుంది.
ఇంత ఇంత ఉంటుంది కదా నులి పురుగు. ఈ నులి పురుగు ఎప్పుడైతే ఎండిపోయి డిజింటిగ్రేట్ అవుతుందో ప్రతి సెల్ కూడా అది ఒక మళ్ళీ పిల్లగా తయారవుతుంది. అలా గాల్లో ఉంటుంది, ఏ చేతి మీద అతుక్కుంటుంది గాల్లో ఉన్నది. ఇట్లా నోట్లో పెట్టుకోగానే ఓహోహో. మన వాళ్ళు ఎప్పుడు నోట్లో వేలు పెట్టుకోకండి, అవునవును. గోళ్ళు కొరుక్కోకండి అని చెప్పడం, ఓకే. అంచేత అట్లా ఉండడం. అందుకే తప్పనిసరిగా టాయిలెట్కి వెళ్ళి వచ్చాక హ్యాండ్స్ వాష్ చేసుకోమని. ఇప్పుడైతే మనం సబ్బులు అవి వాడుతున్నాం. పూర్వకాలం మట్టితో చేయగడుక్కునేవాళ్ళు, మట్టితో కానీ బూడిదతో కానీ. పూర్వకాలం మాట చెప్తున్నా, ఇప్పుడు కాదు అది. అవునవునవును. అప్పుడు అందరిళ్లలోనూ పిడకలతో చక్కగా ఉండేది కదా. పిడకలతో వంటలు చేసుకునేవాళ్ళు. బాగా కాలిన పిడక తెచ్చి అక్కడ కచ్చికలాగా పెడితే అవును. దాంతో చేయగడుక్కునేవాళ్ళు. అట్లా కడుక్కున్నట్టయితే ఎక్కడన్నా అంటుకున్న రఫ్గా ఉంటుంది కదా అది, అవునవును. ఈ అంటుకున్నదో దాంతో పోతూ ఉంటాయి. అందువల్ల అట్లా చేయకూడదని అంటారు. ఇలా ఉన్నాయి అని మనం గమనించిన తర్వాత వాళ్ళకి అవి పడిపోవడానికి మందులు వేస్తారు. జంతువాతానికి అని చెప్తే ఇస్తారు. మనకి ఇప్పుడు మన అలోపతిలోనూ మెడిసిన్స్ ఉన్నాయి గుర్తుపట్టాక. సరే ఆయుర్వేదంలోనూ ఉన్నాయి. అవి ఎప్పుడు కూడా తర్వాత వాళ్ళ దగ్గర గ్యాసెస్ వస్తాయి వాళ్ళకి. దే పాస్ ద గ్యాసెస్ విత్ అఫెన్సివ్ స్మెల్. అవి లేకుండానూ ఉంటాయి కనుక వాళ్ళకి అట్లాంటప్పుడు చేదు పదార్థాలు పెట్టాలి. చేదు పదార్థాలు పిల్లలు తింటారా? అదే కదా. కాకరకాయ కూర అంటేనే తినరు. అందుకని వేప చిగుళ్ళు, మిరియాలు, పసుపు, సైంధవ లవణం, వీటిని ఇంకేవో ఒకటి రెండు కూడా వేస్తారు. ఇట్లాంటివన్నీ వీటిని వేసి బాగా మెత్తగా నూరి కాస్త మిరియం కన్నా కాస్త పెద్దగా ఉండే ఉండల్లాగా చేసి అక్కడ నీడన ఆరబెడతారు. ఆరబెట్టి ఇహ ఏదన్నా తినబోయే ముందు దేనికన్నా ముందు కాస్త పరగడుపున వీలైతే పరగడుపున వాళ్ళ నోరు తెరవమని నోట్లో వేసేసి నీళ్ళు ఇచ్చేసి మింగేయమంటారు. చాలు, ఇంత చాలు. అంత గనక ఏంటంటే వేప చిగుళ్ళు అంత చేదే ఉండవు. అవును. కాకపోతే మరీ ఎర్రగా ఉన్నవి కాకుండా లేతగా ఉన్న కొంచెం ఆకుపచ్చ రంగు తిన వేప చిగుళ్ళు తీసుకొచ్చి అవి సైంధవ లవణం, మిరియాలు, కొంతమంది ఇంగు కూడా వేస్తారు. అది నచ్చదు కొంతమందికి. అది వేసి మెత్తగా నూరి నీళ్లు పోయిరు అట్లా నూరి దాన్ని చిన్న చిన్న ఉండలు కట్టి అక్కడ పెట్టి నోట్లో వేసి మంచిగా, లేదంటే ఇంకా పేచీ పెడుతుంటే అది చిన్న బెల్లం ముక్క ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మందులు అందుబాటులో ఉన్నాయి కనుక వాటికి కూడా పీరియాడిసిటీ ఉంటుందమ్మా. ఇవాళ ఒకసారి వేస్తే పడిపోతాయి అనుకో, మరి వాటి ఎగ్స్ లోపల ఉంటాయి కదా, అవి ఎన్నాళ్ళకి మళ్ళీ పిల్లలు అవుతాయో డాక్టర్కి తెలుసు. కనుక ఉన్నా లేకపోయినా మళ్ళీ అన్ని రోజుల తర్వాత మళ్ళీ వేసుకోవాలి మందు ఏదైనా. అంటే లోపల ట్రేసెస్ మిగిలిపోయి ఉంటే మళ్ళీ ఒక్కటి మిగిలింది అనుకో చాలు, అది మళ్ళీ కొన్ని వేలు అవుతుంది. అందుకని ఆ ఒక్కటి కూడా మళ్ళీ కరెక్ట్ గా అది పురుగుగా అయ్యేటటువంటి సమయానికి మళ్ళీ వేసుకోవాలి. అందుకని లేకపోయినా తగ్గిపోయినా ఈ ఒక్కసారి పడిపోయి దురదలు లేవు, ఏమీ లేవు, అంతా బాగానే ఉందని అనుకున్నా మళ్ళీ ఆ పీరియాడిసిటీ ఒక్కొక్కదానికి ఒక్కొక్క పీరియాడిసిటీ ఉంటుంది. కొన్ని 15 రోజులకి. చేస్తే ఏంటమ్మా పిల్లలు ఎదుగుదల ప్రాబ్లం వస్తుందా? ప్రాబ్లం ఎందుకు రాదమ్మా, బలం ఉండదు. అంత తింటూ ఉంటారు, బలంగా ఉండరు. మామూలుగా ఎదుగుతారు, సమస్య లేదు, కానీ బలంగా ఉండరు. కాబట్టి సహజమే ఇదేమి పెద్ద దోషం కాదు, కానీ ఇరిటేషన్ చాలా. పిల్లలకి ఎదుగుదల కొంచెం సరి చేయటం అవసరం, చాలా అవసరం కదమ్మా, చాలా అవసరం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా గోక్కుంటూ లేదా వేరే చోట్ల గోక్కుంటూ ఉన్నా ఎంత అసహ్యంగా ఉంటుంది. అసహ్యం కదా, చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది. తర్వాత వాళ్ళకు కూడా హ్యాపీగా ఏమి ఉండరు. చిన్నపిల్లలు అయితే టైం పరంగా ఏడుస్తూనే ఉంటారు, చికాకుగానే ఉంటారు. పెద్దవాళ్ళకు కూడా ఉంటాయి అనుకోండి, వీళ్ళు కాస్త కంట్రోల్ చేసుకుంటారు. కానీ తీపి ఎక్కువ తినే వాళ్ళకి ఎక్కువ వస్తాయి, పెరుగుతాయి, తీపికి పెరుగుతాయి. అందుకే అజ్ఫర్ స్వీట్ ఉంటుంది వాళ్ళకి. సో మనం చెక్ చేసుకొని దాన్ని బట్టి మనం మెడిసిన్ తీసుకోవటం పెద్ద విషయం ఏం కాదు, కానీ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద గేమ్. తప్పదు, ఇరిటెంట్ అంతే. ఓకే, నమస్తే అమ్మ.